ఇప్పుడు మంచి మార్గము చెడు మార్గము నీ ముందుంచిండు, మరణ మార్గము జీవ మార్గము నీ ముందుంచిండు. గుర్తుంచుకోండి, తీర్పు దినం ఒకటి ఉంది. నువ్వు ఎవడైనా సరే, ఈ భూమి మీద బ్రతికే నువ్వు ఎవడైనా సరే, తీర్పు దినం ఒకటి ఉంది. నువ్వు చస్తే దేవుడి సన్నిధికి పోయే రోజు ఒకటి ఉంది. నువ్వు ఇంకా నేను బ్రతుకుతున్నాను అనుకుంటున్నావేమో, ఇంకా నేను వందలాది సంవత్సరాలు నువ్వు ఇక్కడ బ్రతుకుతున్నాను అనుకుంటున్నావేమో. ఈ మాటలు నీకు అర్థమైతే నీ వయసు 20కి పైబడిన వ్యక్తివే. అర్థమవుతుందా? నా మాటలు, దేవుని మాటలు నీకు అర్థమవుతున్నాయి అంటే 20 సంవత్సరాల కంటే పై వయసు గలవాడివే. నువ్వు ఎగిరెగిరి బ్రతికిన 80 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకలేవు. నువ్వు చస్తే దేవుడి సన్నిధిలో ఉండాలి. నిన్ను సృష్టించిన సృష్టికర్త దేవుడి సన్నిధిలో నువ్వు ఉండాలి. అదే మాట అంటాడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయముపై పీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను.